దేశాలకు కూడా విస్తరణ జరుగుతుందా అంటే విస్తరణ జరుగుతుంది. లెబానాన్ లో కూడా ఇజ్రాయెల్ దాడులు జరిగి 7 మంది మరణించారు. గల్ఫ్ ప్రాంతంలో క్షిపణులు డ్రోన్లను కొన్ని దేశాలు అడ్డుకున్నాయి. ఈ యుద్ధం వలన మధ్య ప్రాచుర్యంలో విమాన ప్రయాణాలు కూడా ఆగిపోయాయి. చమురు సరఫరా కూడా ప్రభావితం అవుతుందని వెల్లడి. ఈ యుద్ధం వలన అక్కడ చిక్కుకుపోయిన మన భారతీయులు స్వదేశానికి రావడానికి కేంద్రం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. మన స్వదేశానికి భారతీయులను తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఇంకా కొనసాగుతుందా అని ఈ ప్రశ్న చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య ఇలాగే యుద్ధాలు జరిగితే ఇది ఇంకా ఎంత ప్రభావితం అవుతుందో అని భారతీయులు కావచ్చు, ఇతర దేశాల వాళ్ళు కావచ్చు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. క్షిపణుల దాడి, ఎయిర్ స్ట్రైక్స్ ఇతర దేశాలకు విస్తరణ వలన పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారుతోంది. మరి ఈ యుద్ధం వలన భారతదేశం మీద ప్రభావం పడుతుందా, ఇతర దేశాల మీద ప్రభావం పడుతుందా అంటే ఖచ్చితంగా పడుతుందనే చెప్పుకోవాలి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం భారతదేశంపై పరోక్షంగా ప్రభావం చూపుతుందని సింపుల్ గా చెప్పాలంటే భారతదేశంలో పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం కూడా ఉందని మన కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడి నుండి ఎగుమతులు అయ్యేవి, ఇక్కడ నుండి ఎగుమతులు అయ్యేవి ఇవన్నీ కూడా ఆగిపోవాల్సి వస్తుంది. ఈ యుద్ధాల ద్వారా పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, భారత్కు అవసరమైన 80% కంటే ఎక్కువగా క్రూడ్ ఆయిల్ కావచ్చు విదేశాల నుండి ఇది దిగుమతి అవుతూ ఉంటది. సో ఈ యుద్ధం వల్ల ఇవన్నీ కూడా ఆగిపోయే అవకాశం వస్తే పెట్రోల్, డీజిల్, ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్ కొరత కూడా